శ్రీలంకపై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా వన్డే సిరీస్ లో షాక్ తగిలింది. ఫస్ట్ వన్డే గెలిచే మ్యాచ్ టైగా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. దీంతో సిరీస్ లో ఫస్ట్ వన్డే టైగా ముగిసింది. ఇప్పటి వరకు 4752 వన్డే మ్యాచ్లు జరిగితే ఇందులో 44 సార్లు టై అయింది. ఇండియాకి ఇది 10వసారి టై అవడం, శ్రీలంకపై ఇది రెండోసారి. ఇండియా లాస్ట్ టైం 2018 విశాఖపట్నంలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టై అయింది. ఇండియా మొదట 321 పరుగులు చేసింది. వెస్టిండీస్ కూడా చేజింగ్ లో 321 పరుగులు చేయడంతో ఆ మ్యాచ్ టై అయింది. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ జట్లో ఓపెనర్ నిశాంక, ఆల్రౌండర్ వెల్లలాగే అర్ధ సెంచరీలతో రాణించారు. ఇండియన్ బౌలర్లో హర్షదీప్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, దూబే, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ పడగొట్టారు. భారత్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అక్షర్ పటేల్ 33, కేఎల్ రాహుల్ 31, శివం దూబే 25, కోహ్లీ 24 పరుగులు చేశారు. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన టీమిండియాకి మంచి ఆరంభం లభించింది. ఫస్ట్ వికెట్ కు రోహిత్ గిల్ 75 పరుగులు చేశారు. 12.4 ఓవర్ల వద్ద వెల్లలాగే బౌలింగ్ లో శుభ్మన్ గిల్, కుశాల్ మెండిస్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 80 పరుగుల వద్ద వెల్లలాగే బౌలింగ్ లోనే రోహిత్ శర్మ 58 పరుగులకి ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. 16వ ఓవర్లో ధనుంజయ వాషింగ్టన్ సుందర్ ని ఎల్బీ చేశాడు. వెంటనే స్వల్ప తేడాతో 3 వికెట్లు కోల్పోవడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 4వ వికెట్ కు 43 పరుగులు జోడించారు. 24వ ఓవర్ తొలిబంతి కోహ్లీ, ఆ తర్వాత ఓవర్లో శ్రేయస్ కూడా అవుట్ అవడంతో భారత్ పీకల్లో కష్టాల్లోకి వెళ్ళింది. అయితే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ పట్టుదలగా ఆడడంతో భారత్ విజయం వైపు ఒడిగా అడుగులు వేసింది. 6వ వికెట్ కి వీరిద్దరి జోడీ 57 పరుగులు చేసింది. 189 పరుగుల వద్ద రాహుల్ అసరంగా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో అశ్లంక అక్షర్ పటేల్ ను అవుట్ చేశాడు. 9వ ఓవర్లో భారత్ లక్ష్యం 34 పరుగులు చేయాలి. చేతిలో ఉన్నది కేవలం 3 వికెట్లే. క్రీజ్ లో శివం దూబే ఉండడంతో భారత్ విజయంపై ఆశలు అలాగే ఉన్నాయి. 45వ ఓవర్లో కుల్దీప్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకి 18 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 47వ ఓవర్లో దూబే 6 కొట్టడంతో ఆ ఓవర్ మొత్తం 10 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ విజయానికి చేరువైంది. ఆ తర్వాత ఓవర్లోనే దూబే 4 కొట్టడంతో స్కోర్స్ సమం అయ్యాయి. దీంతో టీమిండియా గెలుస్తుందనుకున్న టైంలో శ్రీలంక కెప్టెన్ అశ్లంక మాయ చేశాడు. వరుస బంతుల్లో దూబే, హర్షదీప్ ని ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో భారత్ విజయం ముంగిట బాల్తో పడి టైగా ముగించాల్సి వచ్చింది. దూబే ఎల్బీగా అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హర్షదీప్ సింగిల్ తీయడానికి ప్రయత్నించకుండా స్వీప్ చేశాడు. ఈ నిర్లక్ష్యమైన షాట్ తో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. శ్రీలంక బౌలింగ్ లో అశ్లంక, హసరంగా తలో 3 వికెట్లు తీశారు. వెల్లలాగే 2, ధనుంజయ, ఫెర్నాండో 1 వికెట్ తీశారు. దీంతో ఈ 3 వన్డేల సిరీస్ 0-0గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.